ప్రపత్తి దాదాపు 16 శ్లోకాలతో ఉన్నది. నా సమయం వరకు ఈరోజు 10 శ్లోకాలు అయిపోగొట్టే మీకు పంపించేస్తాను. సమయాన్ని ఎప్పుడు అంతకు మించి వెళ్ళను, ఇంకో కొంచెం ముందే వదిలేసే ప్రయత్నం, వేరే వాళ్ళు మాట్లాడేది కొద్దిగా. ఇక్కడేమంటే ఈ వెంకటేశ్వర ప్రపత్తి అంతా కూడా ఇక్కడ కూడా ముందు అమ్మవారి అనుగ్రహంతోనే. వెంకటేశ్వర స్వామికి అనుగ్రహించాలంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహమే రావాలి. ఆమె లేకుండా ఆయన పెళ్ళే కాలేదు. మనం గమనిద్దాం, లక్ష్మీదేవి లేకుండా పెళ్ళే కాలేదు ఆయన. పాపం ఆ డబ్బులు లేకపోతే ఎంత ఆగిపోయాడో తెలుసు కదా మనకు. అంటే ఒక సామాన్య మానవునిగా జీవించాడు. స్వామిని గమనించాలి. మళ్ళీ ఆమె వచ్చి అనుగ్రహించి ఆ పురూపంలో తీసుకున్నా, ఇంకో రకంగా తీసుకున్నా లక్ష్మీ అనుగ్రహంతోనే వివాహం. అమ్మవారి స్తోత్రం జరిగిన తర్వాత ప్రపత్తిలో స్వామివారి యొక్క చరణాలను శరణమంటాం. నీ చరణాలే గొప్పవి, నీ 2 పాదాలే గొప్పవి, ఆ 2 పాదాలకు నేను శరణంటున్నాను అని చెప్పి శ్లోకాల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆ పాదాలు ఎంత అందంగా ఉన్నాయో, ఆ పాదాలు ఎంత అనుగ్రహాన్ని కలిగిస్తాయో చెప్పుకుందాం. ముందు అమ్మవారి ప్రార్థన చేసిన తర్వాత ఆ పాదాల విషయం చెప్పుకుందాం. ఈశానాం జగతోస్య వెంకటపతిర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్శాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మవారికి వర్ణన అద్భుతంగా. శ్రియం అంటే లక్ష్మీదేవి. ఎలాంటివమ్మా నువ్వు? ఈశానాం జగతోస్య, జగత అస్య ఈశానాం, ఈ సమస్త జగత్తుకంతా నువ్వు యజమానురాలివి, నాయకురాలివి. ఆయన నాయకుడైతే కావచ్చు కాక, నీవు నాయకురాలివి, అధినాయకివి. ఈశానాం జగతోస్య, జగత అస్య జగత ఈశానాం, నువ్వు మొత్తం జగత్తుకంతా నాయకురాలివి. వెంకటపతిర్ విష్ణు పరాం ప్రేయసీం, వెంకటపతి అయిన వెంకటాచలానికి నాయకుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క పరాం ప్రేయసీం, ఎంతో ఇష్టమైనటువంటి భార్యామణివి. ఇక్కడ ప్రియమైన దానివి అని అర్థం, భార్యవు. తద్వక్షస్థల నిత్యవాస రసికాం, ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద నిత్యవాస రసికాం, ఎల్లప్పుడూ ఉండాలని ఇష్టపడేదానివి. ఉండాలని ఇష్టపడడం ఏంటి? అనుగ్రహం ఎప్పుడో వచ్చేసింది, నిత్యం నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. స్వామివారి వక్షస్థలం మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నది అమ్మవారు మాత్రమే. సో నిత్యవాస రసికం, ఎల్లప్పుడూ ఉండాలని ఇష్టపడేదానివి. తత్ శాంతి సంవర్ధిని, గొప్ప మాట ఇది. తత్, ఆ విష్ణుమూర్తి యొక్క శాంతి అంటే మనకు సహనము అనే అర్థము, ఓర్పు అనే అర్థము, పెంచేదానివి, ఓపికను పెంచేదానివి. స్వామికి ఏమన్నా వచ్చే వాళ్ళంతా తమ యొక్క బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటే తల పట్టుకొని కూర్చోకుండా ఆయన ఓపికను కూడా వృద్ధి చేసేదానివి. స్త్రీకి ఉన్నంత ఓపిక పురుషునికి ఉండదు. అది ప్రత్యక్షంగా పిల్లల్ని పెంచడంలో కనిపిస్తుంది. ఇంకో ఉదాహరణ అవసరం లేదు. ఒక్కరోజు ఇంటికాడ పెట్టిపోతే 4 తగిలిస్తాం ఫస్ట్. నోరెత్తితే పడతాయంటాం కదా. వాడు భయంగా బిక్కుగా వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తాడు, తర్వాత విషయం అది. కానీ ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలంటే మనం ఫస్ట్ దీని పని చెప్పింటాం. అమ్మ చెప్పిండే చూడండి, అంత సులభంగా చెప్పదు. సో వారి ఓర్పు గొప్పది కాబట్టి భూదేవితో పోల్చా, ఊరికే కాదు. అలా నీవు వక్షస్థలంలో, వక్షస్థలం అంటే హృదయం, ఆయన హృదయంలో నీవు ఉన్నావు కాబట్టి ఆయన యొక్క శాంతి, క్షమాగుణాన్ని, సహన గుణాన్ని, క్షమించే తత్వాన్ని సంవర్ధిని పెంచుతున్నావు. పద్మాలంకృత పాణి పల్లవయుగాం, పాణి పల్లవములు చిగురుటాకుల వంటి చేతుల యొక్క జంట. నీ 2 చేతులు, యుగం అంటే 2, పాణి అంటే చేతులు, పల్లవం అంటే చిగురుటాకులు. చిగురాకులు ఎంత మెత్తగా ఉంటాయో అంత మెత్తగా ఉన్న 2 చేతుల జంట ఏం కలిగి ఉంది? పద్మాలంకృత, 2 పద్మాలను కలిగి ఉంది. తామర పువ్వులతో అలంకరించిన చిగురుటాకుల వంటి చేతులను కలిగినటువంటి ఓ తల్లి, పద్మాసనస్థాం, పద్మం మీదనే ఎప్పుడూ స్థిరంగా కూర్చొని ఉండే తల్లి శ్రియం, ఓ లక్ష్మీదేవి. వాత్సల్యాది గుణోజ్వలాం, ప్రేమ, వాత్సల్యము అనేటువంటి అపురూపమైన గుణాలతో ప్రకాశించే తల్లి. మా మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత వాత్సల్యం ఉందో, ఎంత అనురాగం ఉందో చెప్పడానికి వీలు కాదు. అలాంటి గొప్ప గుణాలను ప్రకాశిస్తూ ఉండే తల్లి భగవతి, భగవత్ స్వరూపురాలైన ఓ తల్లి. జగన్మాతరం, ఈ జగత్తుకంతా తల్లిగా ఉండేటువంటి లక్ష్మీమాత, వందే, నీకు నమస్కారం. ఇలా అమ్మవారికి నమస్కరించుకొని ఇక స్వామివారి పాదాలకు శరణమంటూ చెప్పేటువంటి ప్రపత్తి. ఈ పాదాలు అన్నప్పుడే మనకు అన్నమయ్య కీర్తనే, మళ్ళీ అందులో ఒక మాట చెప్పుకోవాలి. అదొక గొప్ప అర్థం కోసం తీసుకొచ్చాను. ఆయన పాదాలు ఎలాంటివి అంటే
బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఇది పల్లవి. బ్రహ్మ కడిగిన పాదాలు అన్నారు. బ్రహ్మ ఎందుకు కడిగాడు? పూజ చేయడం కోసం వచ్చి కడిగిన వచ్చా. బ్రహ్మోత్సవాలు కూడా చేశారు కదా, ఆయన జరిపాడు కాబట్టి వచ్చి పాదాలు కడిగింటాడు. అప్పుడు కడగలేదు ఆయన పాదాలు, కడిగిండొచ్చు కూడా ఆ పూజలో. కానీ అసలు కడిగింది ఎప్పుడు అంటే, ఆయననేమో విష్ణుమూర్తి యొక్క నాభిలోంచి వచ్చిన పద్మంలో పుట్టినటువంటి వాడు కుమారుడు. ఆయన కూర్చొని ఏదో తపస్సు చేసుకుంటాడో, సృష్టి చేస్తాడో, వేదాలు చదువుతాడో, ఆయన ఇష్టం ఆయన చేసుకో, ఆయన డ్యూటీ ఆయనకు ఉంది, ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ విష్ణువు యొక్క అవతార స్వరూపుడు ఎవరు అంటే వామనుడు. బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు నేల అడిగిన తర్వాత, దానం ఇచ్చిన తర్వాత తన స్వరూపాన్ని త్రివిక్రమావతారంగా పెంచాడు. అలా ఊర్ధ్వలోకాలకు పెరిగిపోతూ ఉంటే బ్రహ్మలోకం వరకు ఆయన పాదాలు వచ్చాయి. ఆయన పైన ఎంత ఎత్తున్నాడో తెలియదు మనకు. అప్పుడు చూశాడు బ్రహ్మ, ఏదో ముందు తలకాయ వచ్చింది అనుకున్నాడు, వెళ్ళిపోతాను పైకి. అది అదా బ్రహ్మ ఎక్కడికి పోలేదు. బ్రహ్మలోకంలో బ్రహ్మ తన పద్మంలో కూర్చొని ఉన్నాడు. చూశాడు, ఏంటి సౌండ్ వస్తా ఉంది, ఏదో ఆకాశం అంతా బ్రద్దలైపోయినట్లు పెద్ద పిడుగులు పడిన శబ్దం వస్తుందని చూస్తే ఒక భీకరమైన స్వరూపంలో విష్ణుమూర్తి పెరిగిపోతా కనిపిస్తున్నాడు. మా నాన్నగారు తల అనుకున్నాడు. తల వెళ్ళిపోయింది, గడ్డం వెళ్ళిపోయింది, గొంతు వెళ్ళిపోయింది, వక్షస్థలం అన్ని వెళ్ళిపోయి లాస్ట్ పాదాలు కనిపించాయి. మా నాన్నగారి పాదాలు వచ్చాయి కదా అని అప్పుడు దివ్య గంగ, ఆ దివిలో ప్రవహిస్తున్న గంగా జలంతో స్వామివారి పాదాలను కడిగాడు. అలా బ్రహ్మదేవుని చేత పాదాలు కడగబడిన వాడు విష్ణుమూర్తి. అలాంటి పాదం, బ్రహ్మ చేత కడిగిన పాదము, సాక్షాత్తు పరబ్రహ్మమే ఈ పాదం అంటూ, చెలగి వసుద గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకక గగనము పండిన పాదము, బలరిపుగాచిన పాదము. తెలిసిన కథనే. చెలగి వసుద గొలచిన నీ పాదం, భూదేవి వచ్చి మొరబెట్టుకోయింది, స్వామి కాపాడు అని. నీ పాదాలను భూదేవి కొలిచింది. అలా కొలిచినప్పుడు కాపాడడం కోసం బలిచక్రవర్తి యొక్క తల మీద నీ పాదాన్ని పెట్టావు. అలాంటి పాదం. తలకక గగనము తన్నిన పాదం, ఒక్క పాదాన్ని అలా ఆకాశం వైపు ఎత్తి ఒక పాదాన్ని భూమి మీద పెట్టాడు, రెండవ పాదాన్ని ఆకాశాన్ని పెట్టాడు. ఆకాశాన్ని తగిలించావు. ఆ ఆకాశాన్ని తగిలిన పాదం ఇది. చివరికి ఎవరిని కాపాడిన పాదం? బలరిపు కాచిన పాదం. బలరిపు అంటే ఇంద్రుడు. ఇంద్రునికి రాజ్యాన్ని ఇచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేయించి దేవేంద్రునిగా నిలిపినటువంటి పాదం. ఈ 2వ చరణంలో మిమ్మల్ని అడుగుతాను చిన్న మాట, చూద్దాం. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము, పామిడి తురగపు పాదము. కామిని పాపము కడిగిన పాదం. రామావతారంలో అహల్య ఏదో చిన్న మానసికమైన దోషం కారణంగా ఆ యొక్క భస్మశాయినిగా అదృశ్య రూపంలో కనిపించకుండా ఉంటే రామచంద్రమూర్తి పాద ధూళి సోకగానే మళ్ళీ తన స్వస్వరూపాన్ని చేరుకొని గౌతమ మహర్షితో తాను ఆనందంగా జీవించింది. అలా అహల్య యొక్క పాపాన్ని కడిగివేసినటువంటి పాదం. పాము తలనిడిన పాదము. కాళీయమర్దనుడు కాళీయుని పడగల మీద పాదాన్ని పెట్టి గర్వాన్ని అంతరింప చేసినటువంటి పాదము. ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము. ప్రేమతో లక్ష్మీదేవి నిరంతరము పాద సంవాహనం చేసేటి సేవ చేస్తా ఉండేటువంటి, సేవలు పొందుతున్నటువంటి పాదము. పామిడి తురగపు పాదము. ఇక్కడే నాకు సందేహం. పామిడి మన ఊరు పక్కనే ఉంది, దగ్గరలోనే ఉంది పామిడి అనే ఊరు. తురగము అంటే గుర్రం. పామిడి తురగము, దీనికి డిక్షనరీలో ఉన్న అర్థం ఏంటంటే అడ్డుమాక లేకుండా ఉద్దండంగా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటువంటి గుర్రాన్ని అధిరోహించే పాదము అని. అంటే స్వామివారు ఎక్కేటువంటి అశ్వము, ఉచ్చైశ్రవం ఏదైతే ఉందో దానికి అడ్డు అదుపు ఉండదు, ఎక్కడికైనా వెళ్ళగలదు. అట్లాంటి ప్రపంచం ముల్లోకాల్లోనూ తిరగగలిగినటువంటి గుర్రాన్ని అధిరోహించే పాదము అని ఒక అర్థం. కానీ నాకు దానికంటే ఇంకో అర్థం, గరికపాటి వాడు చెప్పిన అర్థం, అద్భుతమైన అర్థం ఒకటి ఉంది. అసలు పామిడి అనే పేరు ఎందుకు వచ్చింది అన్నారు. ముందు పామిడి, ఆ ఊరి పేరు చెప్పుకుందాం ఫస్ట్. పామిడి అని ఎందుకు వస్తుందంటే, బాలవ్యాకరణంలో ఒక సూత్రం ఉంటుంది. వ్యతిరేకార్థంబునందు ఇది వర్ణంబగు అని అంటాడు. అంటే ఏ దానికన్నా వ్యతిరేకం చెప్పాలంటే ఇడి అని చెప్తాం. ఇడి అనే మాట వస్తే దానికి వ్యతిరేకము అని అర్థం. ఎవరేమనుకోదండి, ముక్కిడి అంటాం ఉదాహరణకు. ముక్కు లేదు అని అర్థం. అంతే. ఇంకా ముక్కు ప్లస్ ఇడి ముక్కిడి. ముక్కు ఉంటే ముక్కు ఉంది, లేదు కాబట్టి ముక్కిడి. పాము ప్లస్ ఇడి పామిడి. పాము ప్లస్ ఇడి దానికి వ్యతిరేకం. పాముకు వ్యతిరేకం అంటే ఆయన శత్రువే కదా, గరుత్మంతుడు.
ఈ అర్థంలో తీసుకుంటే పామిడిపురము, గరుడపురము, గరుత్మంతుని యొక్క పురము అనే పేరు ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి నామం అది. ఇక్కడ పామిడి తురగము, పాము ప్లస్ ఇడి, పాముకు వ్యతిరేకం గరుత్మంతుడు, గరుత్మంతుణ్ణి గుర్రముగా కలిగినటువంటి పాదము. పామిడి తురగము, గరుత్మంతుణ్ణి గుర్రముగా కలిగినటువంటి పాదము. అలాంటి పాదాన్ని ఇంకా పరమయోగులకు పరిపరి విధముల పరమసగడి ఈ పాదము, తిరువేంకటగిరి తిరమణి చూపిన పరమపదము ఈ పాదము అంటూ అన్నమయ్య కొలిచిన పాదాన్ని ఎలా, ఆ పాదముల జంటను ఎలా శరణమనాలో ఈ ప్రపత్తిలో మనం చూద్దాం. శ్రీమాన్ కృపాజల నిదే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, ఎందుకంటే పేర్లే ఉంటాయి చాలా దీనిలో. శ్రీమాన్ కృపాజల నిదే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి వెంకటేశ్వర, నీ యొక్క రెండు చరణాలను నేను శరణమంటున్నాను, శరణు కోరుతున్నాను. ఎలాంటి వెంకటేశ్వరుడు? శ్రీమాన్, శ్రీతో కూడుకున్నవాడు, సంపత్కరుడు, సంపదలు ఇచ్చేవాడు, కృపాజల నిదే, కృప, కరుణ, దయ అనేటువంటి గుణానికి సముద్రం లాంటి వాడు, కృత సర్వలోక, కృత అంటే చేయబడిన, సర్వలోక మొత్తం చతుర్దశ భువనాలను సృష్టించిన వాడు, సర్వజ్ఞ అంతటి మొత్తం సమస్త విజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు, శక్త శక్తి కలిగి ఉన్నవాడు, శక్త సమస్తమైన బలాన్ని కలిగి ఉన్నవాడు, నత వత్సల, నత అంటే నమస్కారం, నమస్కరించిన వారి పట్ల ప్రేమ చూపేవాడు. ఇది చాలా, అందుకనే స్వామివారి మనం మామూలు ఇట్లా పెట్టుకోపో కనపడతావు, ఎందుకు కనపడవు స్వామి అందరి ముందు, ఇలా నమస్కార భంగిమ అన్ని చోట్ల ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి వస్తాకల్లా గోవింద అనే సరికి రెండు చేతులు పైకి వెళ్ళిపోతాయి. స్వామికి నమస్కారం అంత ఇష్టం. ఆ నమస్కారాలు చేసే వారి పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపించేవాడు, సర్వశేష్ మొత్తం భారాన్ని వహించేవాడు, సమస్త భారాన్ని వహించేవాడు, నమస్కారం చేసే వారి పట్ల ప్రేమ చూపించేవాడు. స్వామిన్, ఓ స్వామి, సుశీల సులభాశ్రిత పారిజాత. సుశీల సులభ, ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. సుశీల అంటే మంచి శీలం కలిగిన వాడు అని. భగవంతుని యొక్క శీలం గురించి చెప్పడానికి మనం ఎవరం? అలా కాదు. సుశీల సులభ, మంచి ప్రవర్తనతో కూడుకొని ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ సులభంగా లభించేవాడా. సుశీల సులభ, సులభ అంటే సులభంగా లభిస్తాడు. ఎవరికి లభిస్తాడు? ఊరికే పై ఆర్భాటంగా ఉండే వాళ్ళకు కాదు, అంతఃకరణంలో కూడా శుద్ధిగా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్లకు సులభంగా అనుగ్రహిస్తాడు. ఆశ్రిత పారిజాత, తనను ఆశ్రయించిన వారికి సమస్త కోరికలను తీర్చేటువంటి పారిజాత వృక్షంగా భాసిస్తున్నవాడు. అలాంటి వెంకటేశ్వర, నీ యొక్క రెండు పాదాలకు నేను శరణంటున్నాను. ఇది కా నెక్స్ట్ ఇంకా ఒక్కసారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటే, మనం లోపలికి వెళ్ళినా కూడా పూలదండలు పై నుంచి వేలాడుతూ కింది వరకు ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ ఇంతవరకు వేసి ఉంటాం, ఈయనకు మాత్రం పాదాలు తగిలేంత వరకు ఉంటాయి పెద్ద పెద్ద దండలు. ఇంకా దాని కొలతలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకెప్పుడైనా చెప్పుకోవచ్చు. దానికోసం మనం ప్రత్యేకంగా హరి కొలువు, సిరి కొలువు అని రెండు పుస్తకాలు దొరుకుతాయి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చుకోగలిగితే ఒకటి 300 పేజీల పైనే ఉంటుంది. ఒకటి హరి కొలువు, ఒకటి సిరి కొలువు. వెంకటేశ్వర స్వామికి దిన, వార, పక్ష, మాస, సంవత్సరిక ఉత్సవాలు ఏమేం జరుగుతాయో, ఎలాంటి నైవేద్యాలు పెడతారో మొత్తం అన్నింటి వివరాలు అందులో అద్భుతంగా ఉంటాయి. ఈ స్వామికి ఎన్ని జరుగుతాయా, అది హరి కొలువు. తిరుచానూరులో అమ్మవారికి జరిగేదంతా సిరి కొలువు. సో ఆ పుస్తకాల్లో ఏ కొలతలు సహా ఉంటాయి, ఏ పూలమాల ఏ సైజులో ఉండాలి, ఎంత పరిమాణంలో ఉండాలి, అన్నీ ఉంటాయి. అలాంటి పూలమాల గురించి చెబుతూ, ఆను పురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నిదేశౌ సౌమ్యౌ సదానుభవనేతి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అందుకని మనం ఈ భావాన్ని అర్థం చేసుకునే ముందు స్వామివారి రూపాన్ని చూసుకుందాం ఒకసారి. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి, నీ యొక్క రెండు చరణాలకు నేను శరణం అంటున్నాను. అంతవరకు ఓకే. ఆను పురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ. ఆనూపురార్చిత, నూపురము అంటే కాలి అందియలు. ఎక్కడ పెట్టుకుంటాం? పాదాల పైన ఉంటాయి కాస్త. నీవు ధరించిన కాలి అందియలను ఆనూపురార్చిత, కాలి అందియలు తగిలేటట్లుగా సుజాత సుగంధి పుష్ప
మంచిగా జన్మించినటువంటి, బాగా వికసించినటువంటి, బాగా గంధాన్ని వెదజల్లుతున్నటువంటి పుష్పమాలలు అన్నీ వేసి ఉంటే ఆ పుష్పమాలలే సుగంధాన్ని ఇస్తున్నాయి. వాటికే సౌరభకరవు. నీ యొక్క పాదాల పైన ఉన్నటువంటి కాళి అందేలను తగిలేటట్టుగా పై నుంచి కిందికి పూలమాలలు ఉన్నాయి స్వామి, అవి ఎంతో సుగంధాన్ని ఇస్తున్నాయి. వాటికే సుగంధాన్ని ఇచ్చేటువంటివి నీ పాదాలు. నీ పాదాలను తగిలాయి కాబట్టి వాటికి అంత సుగంధం వచ్చింది. నీ పాదాలను తగలటం చేత అంతటి గంధాన్ని అవి పొందుతున్నాయి. సమసన్నివేశౌ, అందంగా అమర్చినటువంటి పాదాలు, పైనుంచి వేలాడుతున్న పూల దండలకు మరింత సుగంధాన్ని అలదే పాదాలు, సౌమ్యౌ, మనోహరంగా ఉన్న పాదాలు, సదానుభవైతి, రోజు చూస్తూనే ఉన్నా, సదా అనుభవేపి, ప్రతిరోజు చూస్తూనే ఉన్నా, మళ్ళీ మళ్ళీ నవానుభావ్యౌ, ఎప్పుడు చూసినా కొత్తగా కనిపించేవి. స్వామివారిని ఒకసారి చూశాం కదా అని బోరు కొట్టే అవకాశం ఎక్కడా లేదు. ఇప్పుడు చూశాం కదా ఏం చూస్తాంలే అని కాదు, ఎప్పుడు పక్కకు వెళ్ళేంత వరకు వెనక్కి తిరిగి వాళ్ళు తోస్తున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మనం స్వామిని చూసుకుంటూ వస్తాం చూడండి. ఇలా చివరిగా మన చూపు దాటి ఆయన కనిపించడనేంత వరకు చూస్తూనే ఉన్నాం. ఎందుకని? ఎన్నిసార్లు చూసినా ఆకర్షించేటువంటి స్వరూపం ఆ రూపానికి, ఆ పాదాలకు. సదా నాకు రోజు అనుభవంలో ఉండే పాదాలే కానీ కొత్తగా కనిపించే పాదాలు. అలాంటి నీ పాదాలకు శరణం. నీ యొక్క పాదాలను తాకే వరకు వేలాడుతూ ఉన్న పూల మాలలకు కూడా సుగంధాన్నిచ్చేటువంటి, సక్రమంగా రెండు సమానంగా అమర్చినటువంటి, మనోహరమైనటువంటి, ఎల్లప్పుడూ చూస్తున్నప్పటికీ ఎప్పుడూ కొత్తగా భాషిస్తున్నటువంటి నీ యొక్క రెండు పాదాలకు నేను శరణంటున్నాను. ఇక్కడ ఇది మాత్రం కొంచెం కష్టంగా అంటే భావం కష్టంగా ఉంటుంది, చూద్దాం. సద్యో వికాస సముదిత్వ రసాంధ్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్య వార్తాం సమ్యక్షు సాహస పదేషు విలేకయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఏం భావం చెప్తున్నా అంటే, సద్యో వికాస సముద్దిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తం. సామ్యవార్తం అంటే సమానంగా ఉంటాయి. సామ్యము అంటే పోలిక, దాంతో సమానంగా ఉంటాయి. దేంతో సమానంగా ఉంటాయి? సరోరుహం, కమలాలతో సమానంగా ఉంటాయి. ఎలాంటి కమలాలు? సౌరభ్య నిర్భర, సుగంధాన్ని వెదజల్లేటువంటి తామర పువ్వులకు సమానమవుతాయి, లేదా ఆ తామర పూలే దీనికి సమానమవుతాయి. ఎలాంటి తామర పూలు? ఇంకా పైన చెప్తాడు, సద్యో వికాస సముదిత్వ రసాంధ్రరాగా, అప్పుడప్పుడే వికసించిన, తాజాగా వికసించిన ఎర్రని కాంతులను బయటికి వెదజల్లుతూ ఉన్నటువంటి సుగంధ భరితమైనటువంటి తామర పువ్వులను పోలికగా తీసుకోవచ్చునేమో అని అది కూడా ధైర్యం చేస్తున్నామంటాడు. నీ పాదాలకు దేంతో పోల్చాలో అర్థం కావడం లేదు, మాకు కనిపిస్తున్నవి ఏవి అంటే మా దృష్టికి గోచరమవుతున్నవి అప్పుడే వికసించిన ఎర్రని తామర పూలు, సుగంధాన్ని వెదజల్లే పూలు, ముట్టుకుంటే కందిపోతాయేమో అన్నంత పూలు. ఆ పూలను మాత్రమే పోల్చొచ్చునేమో. సమ్యక్షు సాహస పదేషు విలేకయంతౌ, నీ పాదాలకు అవి సమానమవుతాయేమో అని ధైర్యంతో వ్రాసుకుంటున్నాం స్వామి. అలాంటి పాదాలను నేను శరణు కోరుతున్నాను. ఇక ఆ పాదాలకు ఏం గుర్తులున్నాయంటే, మన పాదాలకు ఏమున్నాయో చూడండి. తర్వాత కొంతమంది శంఖాలు ఉంటాయి, కొంతమంది చక్రాలు ఉంటాయి, వీనికి కాళ్ళ చక్రాలు ఉన్నాయి, ఇంట్లో నిలబడడం అంటారు. ఇంకా చేతి వేళ్లకు వీటి యొక్క ప్రాముఖ్యత చాలా కాలం వరకు చదువురాని వాళ్ళకు ఉండేది. చదువురాని వాళ్ళంతా పాపం వేలిముద్రలు వేసేవాళ్ళు. ఇప్పుడు పిహెచ్డి చేసినా వేలిముద్రనే గతి, పిహెచ్డి చేసినా వేలిముద్రే గతి. అది వేస్తేనే ఆధార్ అథెంటికేషన్. మేము జీతం బిల్లు చేయాలంటే, నేను కూడా పిహెచ్డి చేశాను కదా నేను వెయ్యను అంటే ఒప్పుకోదు. నువ్వు వేస్తేనే నీ వాళ్ళ జీతాలు వస్తాయి, నువ్వు జీతం వస్తుంది. సో వేలిముద్రలు ఇది మన గుర్తు. మరి స్వామివారి కాళ్ళకు ఏం గుర్తులు ఉన్నాయి అంటే ఎంత అద్భుతంగా, రేఖామయధ్వజ సుధా కలశా తపత్రరక్ష వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై, రేఖామయధ్వజ సుధా కలశా తపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై, భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై, శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి నీ పాదాల శరణం. నీ పాదాలు ఏమున్నాయి? భవ్యై, అత్యంత గొప్పవైన, అలంకృత తలౌ పరతత్వ చిహ్నై, పరమార్థాన్ని మనకు ప్రబోధించేటువంటి గుర్తులు అలంకరింపబడి ఉన్నాయి నీ పాదాల్లో.
ఏమున్నాయి? రేఖామయ. అవి కూడా స్పష్టంగా కాదు, రేఖలతోనే ఉంటాయి. మనకు కూడా రేఖలే కదా. స్వామివారి పాదాల్లో కూడా రేఖల రూపంలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ధ్వజ, పతాకం ఉంది. సుధా కలశ, సుధా కలశము అమృత భాండం ఉంది. ఆతపత్ర, ధ్వజ, సుధా కలశ, ఆతపత్రము. ఆతపత్రం అంటే గొడుగు. స్వామివారి ఛత్రం అంటే స్వామివారి పాదాల్లో పైన ఉండే ధ్వజం ఉంది. ఏది? ధ్వజస్తంభం మీద పెడతామే బ్రహ్మోత్సవాలకు, ఆ ధ్వజం ఉంది. ఆయన పాదాల్లో అమృత భాండం యొక్క గుర్తుంది. ఆయన పాదాల్లో ఆయన పట్టే ఛత్రం యొక్క గుర్తుంది. ఇంకా వజ్రం, వజ్రాయుధం ఉంది. అంకుశం, వేణుగును మనం నడిపించడానికి ఉపయోగిస్తామే అంకుశం అనే ఆయుధం, అది ఉంది. అంబురుహం, పద్మం ఉంది. కల్పకం, కల్పవృక్షం ఉంది. శంఖం, చక్రం. ఈ గుర్తులన్నీ కూడా స్వామివారికి గుర్తులు. స్వామివారి పరమార్థాన్ని, పరతత్వాన్ని మనకు వ్యక్తం చేసే అద్భుతమైన ఈ గుర్తులన్నీ కలిగి ఉన్న నీ పాదాలను నేను శరణంటున్నాను అని. ఈ పాదాలను చూసే భాగవతంలో అక్రూరుడు కృష్ణుని దర్శించడం కోసం వెళ్ళి, కృష్ణుడు అక్కడ కనిపించక ఎక్కడున్నాడా అని చూస్తే మట్టి మీద స్వామివారి అడుగులు కనిపిస్తాయి. బాలకృష్ణుని యొక్క అడుగులు. ఆ అడుగులు చూసి అడుగులలో ఈ గుర్తులు చూశాడు ఆయన. అక్రూరుడు పేరేమో అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు. కానీ వచ్చింది ఏంటంటే అన్ని క్రూరత్వం పనులు చేయడానికనే వచ్చాడు. అంటే కృష్ణునికి ఇబ్బంది పెట్టడానికనే వచ్చాడు. మహాభక్తులు కానీ తప్పలేదు. అప్పుడు వచ్చి చూసి ఆ మట్టిని చూసి, ఆ మట్టిలో ఉన్న పాదాల యొక్క గుర్తులను చూసి, ఆ పాదాల్లో ఉన్న ఈ రేఖామయ, ధ్వజ, సుధా, కలశ, తపత్ర అని చెప్పామే, ఇవన్నీ చూసి అబ్బా ఇది కదా నేల, ఇది కదా పవిత్రమైనది, ఈ గుర్తులు పడినటువంటి ఈ మట్టి కదా పవిత్రమైనది అని దానిలో పడి పొరలాడి వాటిని చూసుకుంటూ పశువుల కొట్టంలోకి వెళ్ళాడు. ఎక్కడికి? ఆ యొక్క గోపబాలకులందరూ ఉండే చోట, గోవులన్నీ ఉండే చోట కృష్ణ పరమాత్మ వాటి సేవలో మునిగిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించాడు. అది ఆ గుర్తుల గొప్పదనం. అవి ఉండాలి. దర్శించాలంటే ఆ అనుగ్రహం ఉంటేనే ఆ గుర్తులు మనకు కనిపిస్తాయి. అవి హనుమంతునికి కనిపించాయి. అది రామాయణంలో చెప్తాం. రాముల వారి పాదాల్లో ఏం గుర్తులు ఉన్నాయో కూడా చెప్పాడు ఆయన. తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిర విభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నకాంసు విరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఈ పాదాలను చూస్తూ ఉంటే 3 రకాల పోలికలు చేస్తున్నాడు. స్వామిని యొక్క పాదాల అడుగు భాగం నుంచి వచ్చే కాంతి ఎలా ఉంది, నీ పాదాల పై భాగం నుంచి వచ్చే కాంతి ఎలా ఉంది, నీ పాదాలకుండే వేళ్ల యొక్క చివరి భాగం గోళ్ల నుంచి వచ్చే కాంతి ఎలా ఉంది, అవి దేన్ని మించి ఉన్నాయో చెప్తున్నాడు. తామ్రోదర ద్యుతి పరాజిత పద్మరాగౌ. నీ యొక్క అరికాళ్ళ నుంచి వచ్చేటువంటి ఎర్రని కాంతి ఉందే, ఆ ఎర్రని కాంతి పద్మరాగ మనులను మించి ఉంది. అంటే వాటికంటే గొప్పగా ప్రకాశిస్తున్నాయి. పద్మరాగాలు అని చెప్పొచ్చు, పద్మం యొక్క రాగం అని కూడా చెప్పొచ్చు. పద్మరాగాలనే మనకు మనులు, గోమేధికం అంటాం. అలాంటి పగడాల, ఎర్రగా ఉన్న పగడాల లాంటి కాంతిని మించినటువంటి కాంతి నీ అరికాల నుంచి వస్తా ఉంది. అది కింది నుంచి. బాహ్యైర్ మహోభిరభిభూత మహేంద్ర నీలౌ. పాదాల పైభాగం నుంచి వచ్చే కాంతి నల్లగా ఉంది. ఆ నల్లని కాంతి దేనికంటే గొప్పగా ఉంది? నీలమణులు, మహేంద్ర నీలమణులు. నీలాలు అంటే నల్లగా ఉంటాయి. ఆ నీలమణుల కంటే గొప్పగా ప్రకాశిస్తుంది. ఉద్యత్ నఖాంసుభి. ఉద్యత్ బాగా వ్యక్తమవుతున్న నఖ, ఆ యొక్క గోర్ల చివరి భాగం నుంచి వచ్చే కాంతి శశాంక భాసౌ. చందమామ నుంచి వచ్చేటువంటి వెన్నెల కంటే కూడా తెల్లగా చల్లగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంది. పాదాల నుంచి వచ్చే కాంతి ఒకవైపు పద్మరాగాలను, ఇంకోవైపు మహానీలమణులను, ఇంకోవైపు చంద్రుని యొక్క వెన్నులను కూడా గెలిచే విధంగా, దాటిపోయి మించి ఉండే విధంగా వస్తూ ఉంది అని. ఎందుకంత కాంతివంతంగా ఉన్నాయంటే అవి అంత గొప్ప పాదాలు. మరి వాటిని ఎవరు సేవిస్తున్నారు అంటే, సేవిస్తే ఎలా ఉంటాయో చూడండి. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్రమమాదధానౌ కాంతానవాంగ్మానస గోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఈ మాట చెప్తే లక్ష్మీదేవి కోపం వస్తుందేమో కానీ ఆయన వైభవం అట్లా ఉంది. మరి నీ యొక్క 2 పాదాలకు చాలా నేను శరణంటున్నాను స్వామి. ఎంత గొప్ప పాదాలు అంటే, సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం. సప్రేమ భీతి, ఎంతో ప్రేమతో, ఎంతో భయంతో. ఇక్కడ భయం అనే మాటకు వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీదేవికి భయం అని కాదు. ఎక్కడ
నేను ఏమైనా పొరపాటు చేస్తానేమో భగవంతుని విషయంలో అనేటువంటి జాగ్రత్తతో కూడి ఉండటమే భయం. ఆమె యొక్క చేతులు ఎలా ఉన్నాయి, అమ్మవారి చేతులు కూడా ముందే చెప్పుకున్నాం, పద్మాలంకృత పాణిపల్లవ యుగామని, చిగురుటాకుల వంటి చేతులు. చిగురుటాకులు ఎంత మెత్తగా ఉంటాయో ఆమె చేతులు అంత మెత్తగా ఉన్నాయి. అంత మెత్తని చేతులతో కూడా సప్రేమ బీజ్, ఎంతో ప్రేమతో భయంతో భక్తితో నీ యొక్క పాదాలను సంవాహనే ఒత్తుతూ ఉంటే కందిపోతాయి. మరి అంత మెత్తని చేతులు కలిగిన అమ్మవారు నీ యొక్క పాద సంవాహన చేస్తూ ఉంటే కూడా కందిపోతాయేమో అన్నంత సుకుమారంగా ఉన్నటువంటి పాదాలు ఆ రెండు పాదాలు. కాంతా నవాంగ్మానస సౌకుమార్యో, కాంతా నవాంగ్మానస గోచర సౌకుమార్యో, నా వాక్ మానస గోచర సౌకుమార్యో. నేను మాటలతో కాని మనస్సుతో కాని చెప్పడానికి వీలు లేనంత సౌకుమార్యము. ఇంకా ఏం పోలుస్తాం, అమ్మవారి చేతులే సుకుమారము. ఆ సుకుమారమైన చేతులతోనే నీకు పాద సేవ చేస్తూ ఉంటే కందిపోతాయేమో అన్నంత సుకుమారంగా ఉండి మా మనస్సుకు గాని మా మాటకు గాని వ్యక్తం కానంత గొప్పగా ఉన్న నీ రెండు పాదాలకు నేను శరణంటున్నాను. 7:20 అవుతుంది, ఇంకొక 5 నిమిషాలు సారికి ఉన్నాడు. ఆయనకు ఒక్క భార్య, 2 భార్యల, 3 భార్యల అంటే చాలా మంది, 16,000 మంది, 8 మంది. ఇక్కడ మనకు మాత్రం విష్ణువుకు 3, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఆ నీలాదేవి గురించి ఇక్కడ చెప్తారు. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం. ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామిని పాదాలు ఎందుకంత ఎర్రగా ఉంటాయంటే అర్థమైంది, ఊరికే కాదవి. లక్ష్మి, లక్ష్మీదేవి, మహి, భూదేవి వారిద్దరి మాదిరిగానే తదనురూప వారి మాదిరిగా ఉంటూ, నిజానుభావ వారి మాదిరిగానే అనుభవాన్ని పొందినటువంటి నీలాది. లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి దివ్య మహిషీకర పల్లవానాం. నిరంతరము వారి యొక్క కర కమలముల చేత నీకు పాదసేవ చేశారు కదా, ఆ చేతుల యొక్క ఎర్రదనం ఆరుణ్య సంక్రమణ తహ్కిల సాంద్ర రాగౌ. ఆరుణ్య ఆ ఎర్రటి మెరుపంతా కూడా వారి చేతుల్లోంచి నీ పాదాల్లోకి వచ్చిందేమో అంతగా ఎర్రగా ప్రకాశిస్తూ మెరిసిపోతున్నాయి ఆ 2 పాదాలకు నేను శరణంటున్నాను. ఇక్కడ ఒక మాట ఏమంటే, కవి అనేవాడు ఎలాగైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఒక మహాకవి, ఒక కవి ఉండేవాడు. పాపం రాజుగారు ఆస్థానానికి వచ్చాడు. ఆయన ఏదో పని మీద ఉండి పట్టించుకోలేదు, వచ్చి బట్టలు చెప్పారు, ఇట్లా మహాకవి వచ్చాడంటే కూర్చోమనండి అన్నాడు. ఆయన బయట వెయిట్ చేస్తున్నాడు, లోపల రాజకార్యాలు వెలగబెడుతున్నాడు. అయిపోతున్నా సాయంత్రం అయింది. మధ్యాహ్నం వరకు వెయిట్ చేశాడు, కడుపులో కాలిపోతా ఉంది, కోపం వచ్చింది. నన్ను కూర్చోమని చెప్పి లోపలికి కూడా పిలవకుండా ఇంతసేపు చేస్తాడని కవి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. కోపంగా వెళ్ళిపోతే భటులు భయపడ్డారు. ఏం రాయన, రాజుగారేమో పిలవలేదు, ఈయననేమో కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఆయన పోతూ ఊరికి ఏమనలా. ఆ రాజభవనం చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద పక్కనే ఒక బొగ్గు ముక్క ఉంటే ఆ బొగ్గు తీసుకొని 2 లైన్ల పద్యం రాసిపోయాడు. పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్నని. ఆ మహారాజు పేరు వత్సవాయి తిమ్మ మహారాజు. ఆ మహారాజు గారి ఇంట్లో ఎవరు డాన్స్ చేయాలని చెప్పాడు, పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్. మీ ఇంట్లో ఇక్కడ నుంచి పెద్దమ్మ తల్లి నాట్యం చేయగాక అన్నాడు. పెద్దమ్మ అంటే లక్ష్మీదేవి గారికి అక్కగారు దరిద్ర దేవత అని, మనకు దరిద్ర దేవతని పెద్దమ్మ అంటాం. మనకు గ్రామాల్లో ఉన్న దేవత కూడా పెద్దమ్మని ఎందుకు నమస్కరించుకుంటామంటే ఆమె అనుగ్రహం కూడా కావాలి. ఆమె అనుగ్రహం అయితే మన ఇంట్లో ఉండకూడదు అని అర్థం, అంతే. ఆమె గుళ్ళోనే ఉండాలా, ఇంట్లో రావద్దమ్మా అని. లక్ష్మీదేవి మాత్రం గుళ్ళో బొమ్మ మాత్రమే ఉండాలని, మా ఇంట్లో మాత్రం స్థిరంగా ఉండాలా, మనం కోరుకునేది. అందుకని కోపంగా కండ పద్యంలో సగం రాసిపోయాడు ఆడ, పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్నాడు. ఈయనేదో సాయంత్రం అయినాక వాళ్ళు భక్తులు భయపడుతున్నాడు, ఇదేదో రాసిపోవడానికి అర్థం కాలేదు, ఇదేదో రాసిపోయినాడు అర్థం కాలేదు. చివరికి సాయంత్రాన్ని గుర్తొచ్చింది మహారాజుకు, అవును ఆయన ఎవడో వచ్చాడు కదా, మనం కూర్చోమన్నామే ఎట్లా అని. బయటకు వచ్చేస్తే ఆయన లేడు. ఎక్కడికి వెళ్ళారంటే అప్పుడు వచ్చి, ప్రభు చాలా ఏమో కోపంగా వెళ్ళిపోయాడు, ఆయన చిటపట్లాడుతూ అలా ఏదో రాసిపోయాడంటే దగ్గరికి వెళ్ళి చూస్తే, ఎంత పని అయిందిరా, మహాకవి నోట్లోంచి వచ్చే వాక్కు వృధా పోదు, మన యొక్క సమస్త ఐశ్వర్యాలు పోయి ఎంత దుర్భర దారిద్ర్యం మనకు రాబోతుందో కదా, ముందు ఎక్కడున్నాడో వెతుకుదాం పదండి అన్నాడు. ఊర్లోకి వెళ్ళారు. వెతుక్కుంటూ వెళ్తాడు. పూటకుள்ள ఇల్లు కదా, ఎక్కడో పాపం సత్రంలో ఆయన సాయంత్రం ఉండి ఉన్నాడు, ఒక సత్రంలో ఉన్నాడు, కనిపించినాడు. పోతేనే పాపం మహారాజు గారు వెళ్ళి నమస్కారం పెట్టి, క్షమించండి
ఇది ఉదయం నా యొక్క వ్యక్తిగత కారణం వల్ల మిమ్మల్ని కలవడానికి లోపలికి రప్పించలేకపోయాను, అనుగ్రహించండి అంటే ఆ కోపం అంతా క్షణంలో తగ్గిపోయింది. మహారాజే వచ్చి అడిగాడట, శుభం అని లోపలికి వచ్చాడు. ఈయనకు లోపల టెన్షన్, ఈమె పద్యం ఏం కావాలి కదా, వచ్చి ఏం చేయలేదు, మళ్ళీ అదే బొగ్గుముక్క తీసుకున్నాడు. ఆ 2 లైన్ల పైన 2 లైన్ రాశాడు. పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని అంటారు. దానిపైన అద్దిర శ్రీభూనీలలు ముద్దియలు ఆ హరికి గలరు ముగురు అందులలో, అద్దిర శ్రీభూనీలలు ముద్దియలు ఆ హరికి గలరు ముగురందులలో పెద్దమ్మ నాట్యమాడును. అద్దిర అంటే అవురా, శ్రీ భూనీలలు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనేటువంటి 3 భార్యలు ఆ మహావిష్ణువుకు ఉన్నారు. ఆ 3లో పెద్దమ్మ, ఆ 3లో పెద్దమ్మ అంటే మన లక్ష్మీదేవి. ఆమె వచ్చి నాట్యమాడుగాక స్వామి నమస్కారం అని పోవచ్చన్నారు. ఇది అలా ఆ ముగ్గురు స్త్రీమూర్తులు వచ్చి నీ పాదాలను నొక్కడం ద్వారా ఆ సుకుమారమైనటువంటి మా అమ్మల యొక్క చేతుల ఎర్రదనం నీ పాదాల్లోకి ప్రసరించి నీ పాదాలన్నీ కూడా ఇలా ఎర్రగా ప్రకాశిస్తున్నాయి స్వామి అని యొక్క పద్యం శ్లోకం చెప్పేసి క్లోజ్ చేస్తారు. నిత్యానమద్విది శివాది కిరీట కోటి ప్రత్యుక్తదిత్త నవరత్న మహప్రరోహై నీరాజనా విధి ముదార ముపాదదానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి నీ 2 పాదాలనే శరణంటున్నాను. ఎలాంటి పాదాలంటే ప్రతిరోజు నీ యొక్క సన్నిధికి వచ్చి బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారు. ఆ నమస్కారం ఎలా ఉంటాయి? నిత్య ప్రతిరోజు నమః నమస్కరించే విధి శివాది కిరీట కోటి. విధి అంటే బ్రహ్మ, శివ అంటే ఈశ్వరుడు. బ్రహ్మ, శివుడు మొదలైన వారి యొక్క దేవతలంతా కూడా వచ్చి నీ పాదాల దగ్గర నమస్కరిస్తూ ఉంటే వారి కిరీటాల్లో, కిరీట కోటి వారి కిరీటాల్లో ఉన్న ప్రత్యుక్తదిత్త నవరత్న మహప్రరోహై ఆ కళ్ళన్నీ వంచి నీ పాదాల ముందు నమస్కరిస్తూ ఉంటే వారి యొక్క కిరీటాల్లో ఉన్న నవరత్నాల యొక్క కాంతులన్నీ బయటికి వెదజమ్ముతూ ఎలా కనిపిస్తుందంట? నీరాజనా విధి ముదార ముపాదధానౌ. నీ పాదాలకు నీరాజనం ఇస్తున్నట్లుగా ఉంది. నీరాజనం ఇస్తే కర్పూర కాంతి ఏ విధంగా వలయాకారంలో అలా పరిభ్రమిస్తూ ఉంటుందో వారంతా వచ్చి నీ పాదాల ముందు నమస్కరిస్తే ఆ నమస్కరిస్తున్న దేవతా శిఖామణుల యొక్క కిరీటాల్లో ఉండేటువంటి రత్నాల కాంతులు నీకిచ్చినటువంటి హారతి కాంతులుగా కనిపిస్తున్నాయి. అలాంటి పాదాలను నేను శరణు కోరుతున్నాను. ఇంతటితో ఈ రోజుకు సుప్రభాత వ్యాఖ్యానానికి సెలవు తీసుకుంటూ మంగళం చెప్పమని చెప్పారు. అది ఒక మాట చెప్పేసుకుందాం. శ్రీయకాంతాయ కళ్యాణని దయేని దయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ స విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. ధన్యవాదాలు. 25 ఒక 5 నిమిషం ముందు తీసుకున్నాం సార్.